ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మన చుట్టూ ఉన్నవారు మనల్ని రిజెక్ట్ చేస్తున్నారని, మన టాలెంట్‌ని, మన డ్రీమ్స్‌ని వేలు పెట్టి చూపిస్తున్నారని, ఇంక నా జీవితం అయిపోయింది. ఇదే నా ఎండ్ అని మనం అనుకుంటే అది చాలా తప్పవుతుంది. ఎందుకంటే దేవుడు మన పట్ల ఒక పర్పస్‌ని, ఒక ప్లాన్‌ని కలిగి ఉన్నాడు. వారి రిజెక్షనే మనకొక ఎండ్ కాదు. మన జీవితంలో ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యం, ఆయన ప్రిపరేషను మరొక విధంగా ఉంది కాబట్టి మనల్ని ఆయన ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం పడిపోకుండా నిలిచి ఉంటే తప్పక దేవుని మిరాకిల్‌ని మనం చూస్తాము. కీర్తనలు 34:19లో నీతిమంతునికి అనేక కష్టములు వచ్చును గాని యెహోవా వాటన్నిటి నుండి అతన్ని విడిపించునని దేవుని మాట సెలవిస్తుంది కదండి. ఈ మాటలు వింటున్న మీరు యోసేపు జీవితంలో అన్నలు రిజెక్ట్ చేశారు. కానీ అక్కడితో యోసేపు జీవితాన్ని ఆపేయలేదు. అదే విధంగా దావీదుని కూడా తన ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది. దావీదుని దేవుడు రాజుగా మార్చాడు. దేవుడిని కూడా ఈ లోకంకు ఆయన వచ్చినప్పుడు ఆయన్ని కూడా చాలా మంది రిజెక్ట్ చేశారు. కానీ ఆయన లోకానికే వెలుగునిచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించారు. కాబట్టి రిజెక్షన్ అనేది ఒక ఎండ్ కాదు. అది మనకొక పర్పస్ లాంటిది. అదొక మనకి ప్రిపరేషన్ లాంటిది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పటికైనా దేవునిలో నమ్మకంగా కొనసాగాలని మీకోసం మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.